హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మేము నిన్న నైట్ అంటే మండే నైట్ నుంచి మా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయండి. మా ఆంటీ ఏదన్నా ఫెస్టివల్ వస్తుందంటే చాలా ముందు నుంచే మొత్తం ప్రిపేర్ అయిపోద్ది అనమాట. ముందు నుంచే మాకు ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టే. ఇంకా నిన్న నైట్ మేము పెద్ద రంగోలీ వేసామండి, అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. మీ అందరు చూసి ఎంజాయ్ చేసేయండి. బై ద వే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హలో అండి, ఇది వచ్చేసి మండే నైట్ అనమాట. ఈ విధంగా మొత్తం హౌస్ని బాగా లైటింగ్తో డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ కింద వచ్చేసి మేము రంగోలీ వేస్తున్నామండి, చెప్పాను కదా. ఇదంతా బాగా క్లీన్ చేసేసాము నేను మా ఫ్రెండు. ఇంకా ఆంటీ వచ్చేసి ముగ్గేస్తుంది అనమాట, తనకి హెల్ప్ చేస్తున్నాం మేము. ముగ్గంతా కంప్లీట్ అయ్యేసరికి 12 అయిపోయిందండి. ఇంకా నైటే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ఇంకా బయట దీపం పెట్టేసి ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనమాట. ఇది నేను వేసిన రంగోలీ అండి. ఇంకా ఇక్కడ నైట్ వేసామని చెప్పాం కదా, నైట్ సరిగ్గా కనిపించకపోయేసరికి ఇప్పుడు మార్నింగ్ తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఆంటీ ముగ్గులు భలే వేస్తుందండి, చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. డైలీ కూడా ఇలానే వేస్తుంది. మేము ఎర్లీ మార్నింగే లేయడం వల్ల చాలా తొందరగా పూజ అయిపోయిందండి. ఇది వచ్చేసి నా పూజ కదండి. ఇది చాలా చిన్నగా ఉంటుంది, ప్లస్ పైకి ఉంటుందండి. నాకైతే అసలు అందదు. నేను స్టూల్ వేసుకొని ఈ విధంగా దీపం పెడతానమాట. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఆంటీ వాళ్ళది కూడా చూపిస్తానండి. తను చాలా బాగా డెకరేట్ చేస్తుంది. చూసారా, తులసి కోటకి ఈరోజు వచ్చేసి బట్టలు పెడితే శివుడు పార్వతికి పెట్టినట్లు అంటండి. అందుకే ఆంటీ ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటుంది. ఇలా పెట్టిన బట్టల్ని ఎవరికైనా పెట్టేస్తుందండి. ఇలా పెట్టడం వల్ల పుణ్యం వస్తుందంట. ఇంకా ఇదంతా అయిన తర్వాత మాకు కూడా పసుపు బొట్టు ఇచ్చిందండి. అంటే పసుపు కాళ్ళకు పూసేసి ఆ తర్వాత ఆకు ఒక్క ఇలా తాంబూలం ఇస్తారు. ఇంకా ఈరోజు వచ్చేసి ఉపవాసం కాబట్టి ఫ్రూట్స్ అవి తినేసి తర్వాత ఈవినింగ్ వచ్చేసి రెడీ అయిపోయి మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో టెంపుల్ పక్కనే వచ్చేసి పెద్ద స్టోర్ ఉంటుందండి, పూజా సామాన్ స్టోరు. ఇక్కడ ప్రతిదీ దొరుకుతుందండి, A to Z ప్రతి వస్తువు ఉంటుందన్నమాట. ఇవి చూడండి, అందుకే చూపిస్తున్నాం. మేమందరం వచ్చేసి ఆంటీ అదేదో తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాము. అంటే దీపం పెడతాం కదా బయట తులసి కోట దగ్గర, అక్కడ ఆరిపోకుండా ఉండడానికి ఒకటేదో తీసుకున్నడానికి వెళ్ళాము. అక్కడ అవన్నీ చూసామన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పేసి జస్ట్ ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ ఉయ్యాలలు ఉంటాయి కదా అండి, అంటే పల్లకీలు, దేవుడు పల్లకీలు, ఇంకా అమ్మవారిని కూడా ఉన్నాయండి. బాగా డెకరేట్ చేస్తున్నారు, ఫుల్ సామాన్ ఉన్నాయి. ఇది వచ్చేసి నాగారం దగ్గర ఉంటుందండి ఈ షాపు. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ అన్ని దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతుందండి. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ దగ్గరేనమాట ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకుందండి మా ఫ్రెండ్. ఇంకా తను బిల్ వేయించుకుంటూ ఉంటే ఇక్కడ ఈ పల్లకీలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటన్నిటిని చూపిద్దామని చూస్తున్నాము. ఈ షాప్ వచ్చేసి దమ్మాయిగూడ దాటాక నాగారం శివాలయం టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఇది ఎవరు అడిగినా చెప్తారు. ఇక్కడ దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువు ఉంటుందన్నమాట. మన పాదాలు ఉంటాయి కదా, స్వామి పాదాలు, ఇంకా కిరీటాలు, ఇవన్నీ ఉంటాయండి. చూడండి, మన గుడిలో అలంకరిస్తారు చూడండి, అలాంటి వస్తువులు కూడా ప్రతిదీ ఉంటుంది. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇంకా మేము ఇప్పుడు బయటకు వచ్చేసామండి. ఎంతమంది జనం ఉన్నారంటే చాలా రష్గా ఉందండి. ఇక్కడ ఇంకా బయట వచ్చేసి ఆవులను కూడా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇది ఉసిరి చెట్టు దగ్గర కూడా చాలామంది దీపాలు పెడుతున్నారండి. మేము ఇంకా ఇక్కడ లోపలికి వచ్చాక కాళ్ళు వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాము. ఇంకా అసలు స్పేసే లేదండి కొద్దిగా కూడా పెట్టడానికి. ఇంకా అక్కడనే కొద్దిగా ముందు వరకు పెట్టుంటారు కదా, ఆరిపోయిన ఉంటాయి కదా, అవి కొంచెం పక్కకు తీసేసి దీపాలు ఆ తర్వాత మేమందరం పెట్టుకున్నాము. ఇది వచ్చేసి నేను పెట్టిన దీపం అండి. చాలా బాగా పెట్టాము, చాలా బాగా అయింది. మేము వచ్చేసి 5:30కే బయలుదేరిపోయామండి. అప్పటికి చీకటి పడింది. అదేంటంటే పౌర్ణమి 6:30లోపు వెళ్ళిపోతుందంట, అందుకనే తొందరగా పెట్టేయాలని చెప్పి వచ్చాము. ఇంకా జస్ట్ మేము వచ్చి పెట్టేశామండి. ఆ తర్వాత గుడిలో ఎవరు ఉండకూడదని అందరినీ బయటికి రప్పించేశారు. కొందరైతే పాపం పెట్టను కూడా పెట్టలేదనమాట.
ఇంకా మేము జస్ట్ పెట్టేసి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్దామని వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పటికే అందరినీ బయటికి రావాలని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ బయటికి వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ వెళ్ళేసరికి చాలా టైం పట్టిందండి. చాలా మంది ఉన్నారు కదా, అస్సలకి కాలు పెట్టను కూడా సందు లేదండి. అంత ఫుల్గా ఉన్నారనమాట జనాలు. మేము లోపల నుంచి బయటికి వెళ్ళేసరికి ఒక 20 మినిట్స్ పట్టిందండి. చూడండి అసలుకి గ్యాప్ లేదు, అట్లానే జనాలు వస్తున్నారు, అక్కడనే పెడుతూ ఉన్నారు. ఇంకొక ఆమె అయితే నా వాటర్ వచ్చేసి నా శారీ మీద వంపేసిందండి. పాపం ఆమె పూజ చేసుకుంటూ ఉందన్నమాట. బాటిల్ అక్కడ పక్కన పెట్టింది. అవి ఎవరో అంటే వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి తగిలారనమాట. ఆ వాటర్ అన్నీ నా శారీ మీద పడ్డాయి. ఇంక అందరం ఎలాగోలా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు ఈ బయట ఈ దీపం ముట్టిస్తారండి. అది అక్కడ చూడండి ద్వారానికి గడ్డిలా కట్టేస్తున్నారు కదా, ఆ గడ్డిని మీద ఆయిల్ పోసేసి జ్వాల వెలిగిస్తారండి. అది పౌర్ణమి వెళ్ళే లోపల వెలిగించాలంట. అందుకని చెప్పేసి వెలిగిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆమె అంటూ ఉందన్నమాట, బయటికి ఎందుకు వస్తున్నారు అందరూ అని. వచ్చేసి ఆంటీ చెప్తూ ఉందన్నమాట, అలాగా ద్వారానికి అలాగా జ్వాల కట్టేసి ఆకాశానికి చూపిస్తారంటండి. ఈ జ్వాల వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారంటండి. ఇంకా లోపల వచ్చేసి కొద్దిసేపు ఆగాక కళ్యాణం చేస్తారు. లక్ష్మీ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ అన్నదానం కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళొచ్చామన్నమాట, కళ్యాణం కూడా చూసాము. కానీ ఈసారి చూడలేకపోయాము. చూడండి అది వెలుగుతుండగానే అందరూ అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అది వెలిగించిన వెంటనే ఫాస్ట్గా అందరూ వెళ్ళిపోయారండి. ఎక్కడ భయం వేసిందనమాట, ఎక్కడ తొక్కేస్తారో అన్నట్టుగా. అందుకే మేము లోపలికి ఏం వెళ్ళలేదు. ఇంకా బయట ఇంకా దేవుని దర్శించుకొని ఇంకొచ్చేసాము. ఇంకా శివాలయానికి ఎదురుగానే ఉషోదయ సూపర్ మార్కెట్ ఉందండి, దాని లోపలికి వెళ్ళాము జస్ట్ చూసొద్దామని. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. ఫుల్ కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. అయితే రిలయన్స్లో బెటర్ అనమాట. ఇక్కడైతే ఒక చిన్న బాటిల్ ఇవన్నీ ఉంటాయి కదా అండి, అవి వచ్చేసి ఫుల్ కాస్ట్ ఉన్నాయి. అందుకే జస్ట్ ఊరికే అట్లా తొందరగా వచ్చేసాం కదా బయటకు అని చెప్పేసి జస్ట్ అట్లా చూసాము. చూడండి నా చేతిలో ఉంది కదా, అది వచ్చేసి 16 రూపీస్ అండి. జస్ట్ స్మాల్ బాటిల్ లాగా ఉంది అది. చూడండి ఆ మాట చెప్పేసరికి ఆంటీ అమ్మో అంతనా మరిను అని అనుకుంటూ ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు కదండి సిల్వర్ టైప్ ప్లేట్స్, అవి వచ్చేసి 80 రూపీస్ అండి ఒక్కోటి. నేను నెల్లూరులో ఇదివరకు తీసుకున్నప్పుడు 30 రూపీస్ అనమాట. అది ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇంక ఇక్కడంతా చూస్తూ ఉన్నామండి, ఎప్పుడు రాలేదనమాట ఇక్కడికి. అందుకని ఒకసారి తొందరగా వచ్చాం కదా టెంపుల్ నుంచి, చూద్దామని అలా చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూరగాయలు కూడా బాగా కాస్ట్ అండి. ఇక ఇలా కొద్దిసేపు తిరిగేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి. ఆ బాగా ఆకలేస్తుంది కదా, ఇంటికి వెళ్ళంగానే ఆమె తినేసాము. ఇంకా లాస్ట్లో కూడా కొన్ని పిక్స్ యాడ్ చేశాను, చూసేయండి. హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.